రుణమాఫీ జరిగిన అన్నదాతలకు శుభవార్తను అందించిన రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నెల 30న నగదు జమ చేస్తామని తుమ్మల వెల్లడి. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణపై హైకోర్టు కీలక ఆదేశాలు. డిసెంబర్ 30లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టీకరణ. జార్ఖండ్ సీఎంగా 4వసారి హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్న కాంగ్రెస్ నేతలు. మహారాష్ట్ర సీఎం ఎంపికపై ముమ్మరమైన కసరత్తు. నేడు అమిత్ షాతో భేటీ కానున్న మహాయుతి కూటమి నేతలు. కేంద్ర రవాణా శాఖ మంత్రిని కలిసిన మంత్రి పొన్నం. రాష్ట్ర ఎంపీలు. తెలంగాణలో డ్రైవర్ల శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి. బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష. త్వరలో పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. ఎల్బీ స్టేడియంలో ఉత్సవాలకు సీఎం హాజరవుతారన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణతో ద్వైపాక్షిక సంబంధాలకు బల్గేరియా ఆసక్తి. వాణిజ్య సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై మంత్రి శ్రీధర్ బాబుతో బల్గేరియా రాయబారి నికోలాయ్ చర్చలు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు రద్దు. ప్రజల ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమాలు. డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్థాలను ప్రొఫెసర్లు, అధ్యాపకులకు వివరించిన టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు అనుమతులున్న కళాశాలల్లోనే చేరాలన్న జాతీయ వైద్య కమిషన్. ఎన్ఎంసీ వెబ్సైట్లో అనుమతులు సరిచూసుకోవాలని వెల్లడి. ఎమ్మెల్యే కోట అభివృద్ధి పనులకు 1190 కోట్లు విడుదల. నియోజకవర్గంలో విద్యారంగంలో మౌలిక సదుపాయాలకు 2 కోట్ల చొప్పున కేటాయింపు. సామాజిక బహిష్కరణలపై డీజీపీకి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేఖ. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో సామాజిక బహిష్కరణలను అరికట్టాలని విజ్ఞప్తి. 148 కోట్లతో దేవాదుల ప్రాజెక్టు కాలువ పనులకు ప్రభుత్వం అనుమతి. గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు. సలార్జంగ్ మ్యూజియంలో ఇంటాక్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలో కోదాడ విద్యార్థులు ఎంపిక. డిసెంబర్ 21న ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి తుది క్విజ్ పోటీలకు సృజన్, నితీష్ ప్రాతినిధ్యం. ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏఈ పోస్టులకు నేడు ధృవీకరణ పత్రాల పరిశీలన. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో అభ్యర్థులు హాజరు కావాలని సూచన. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని మోదీ ఆరా. పథకాలు సమగ్రంగా అమలయ్యేలా చూడాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచన. కాంగ్రెస్ ఏడాది పాలనలో బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప సాధించేది ఏదీ లేదన్న కిషన్ రెడ్డి. రాష్ట్ర సమస్యలపై ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారన్న కేంద్ర మంత్రి. పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు. భోజనం వికటించిన అన్ని పాఠశాలల్లో ఫుడ్ శాంపిల్స్ సేకరించి నివేదిక ఇవ్వాలని ఆదేశం. బెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన. తెలంగాణలోనూ పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురవచ్చన్న వాతావరణ శాఖ.